హరి ఓం శ్రీ గురుభ్యో నమః. 6-9 ప్రేక్షకులకు నమస్కారం. నేటి వారఫలాల కార్యక్రమంలో మనం చూసుకున్నట్లయితే మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారి యొక్క వారఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఇది 24/11/2024 ఆదివారం నుంచి 30/11/2024 శనివారం వరకు ఈ వారంలో మనం గ్రహగతుల ఆధారంగా ఏ రాశులకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం తెలుసుకుందాం. కన్యారాశి. ఇక కన్యారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో కేతువు, సప్తమ రాహు, తృతీయ రవిబుధులు, అర్ధాష్టమ శుక్రుడు, షష్టమంలో శనైశ్వరుడు, భాగ్యస్థిత గురు వక్రగతి, లాభస్థిత కుజుడు, ద్వాదశ చంద్రుడి యొక్క సంచారం. కన్యారాశి వారికి మనోధైర్యంతో కూడుకున్న కార్యాచరణకు మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రతి వ్యవహారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. జన్మకేతు యొక్క సంచారం వల్ల ఖచ్చిత నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆరోగ్య విషయాల్లో ఒత్తిడి పెరగడం, ఇక ఈరోజు అయిపోతుందనుకున్న పని ఆర్థికంగా చేతికొస్తాయనుకునే సమయంలో ఏదో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం, మనోధైర్యం తగ్గటం, ఇచ్చిన మాటలు తప్పడం కానీ, షష్టమ శనేశ్వరుని ప్రభావం వల్ల ప్రతి వ్యవహారంలో పట్టుదలతో, ఓపికతో విజయాలు సాధించుకునే ప్రయత్నంలో ముందుకెళ్తారు కన్యారాశి వారు. అర్ధాష్టమ శుక్రుడి సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఒక ప్రోత్సాహకరమైనటువంటి కార్యాచరణకు ఫలితాలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత గురు సంచారం వల్ల గృహంలో శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పిల్లలు, కుటుంబ వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. చేసే వృత్తి వ్యాపారంలో చిన్న తరహా మార్పులు చేసుకుంటారు. నూతన ప్రయత్నాలకు మనకు శ్రమ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారు ఈ వారాంతంలో, ఈ అమావాస్య తర్వాత నుంచి చక్కటి విజయాలు పొందేటువంటి వారంగా కన్యారాశి వారికి మనం చెప్పుకోవచ్చు. ఈ కన్యారాశి వారి ఈ వారంలో ఎటువంటి పరిహారాలు చేసుకుంటే చక్కటి విజయాలు లభిస్తాయి. ముఖ్యంగా జన్మకేతు, సప్తమరాహు యొక్క కాలసర్పదోష పరిహారం కోసం కన్యారాశి వారు ప్రతిరోజు కూడా పరమేశ్వరుడికి ఒక దీపాన్ని, పంచాక్షరి నామాన్ని స్మరణ చేయండి. వీలైనంతవరకు దుర్గా సప్తశతి పారాయణం వల్ల, దుర్గా సప్తశ్లోకి నామాలను చదువుకోవటం వల్ల ఈ వారాంతంలో మీరు అనుకున్న పెద్ద వ్యవహారాల్లో చక్కటి విజయాలు సాధించుకోవటానికి ఇది విశేషమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో అమావాస్య ముందు దుర్గా సప్తశతి పారాయణతో కూడుకున్నటువంటి పరిహారాలు మీరు చేసుకోవటం, ప్రతిరోజు కూడా సప్తశ్లోకి స్తోత్రాలని, అమ్మవారి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు.